మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మే 31వ తేదీ లేఖన భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 19 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 14వ వచనము, సియోను కుమారి భయపడకము. అవునండి, యేసు ప్రభువారు మరి గాడిద పిల్ల మీద ఎక్కి ఊరేగిస్తున్నప్పుడు హోసన్న అన్నారు. ఆ సమయములో సియోను కుమారి అనగా అక్కడున్న మరి యెరూషలేము పట్టణము, దానికి మరొక పేరు ఆ ప్రాంతానికి సియోను. ఆ సియోనులో ఉంటున్న బిడ్డలు అంటే యెరూషలేమును మరి సియోను కుమారిని భయపడవద్దు, నీ రాజు వస్తున్నాడు. అవును, మనం కూడా భయపడని అవసరం లేదు. ఆపత్కాలములో భయపడే సందర్భాలలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అయితే బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. ఏమని తెలియచేస్తుందంటే, మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనములో యాయిరు తన కుమార్తె విషయము మరి అడుగుతున్న సమయములో, అయ్యా నువ్వు నా కుమార్తెను బతికించాలి, ఇదిగో చావటానికి సిద్ధముగా ఉంది, ఇక హోప్స్ లేవు, ఇక ఆశ లేదు, ఇక ఇక అన్ని రకాలుగా ఇక బిడ్డ మీద నాకు మరి రుణం తీరిపోయిందా అన్నట్టుగా ఉంది. ఎన్నో ప్రయత్నాలు నేను చేశాను, నా ప్రయత్నాలన్నీ సఫలము కాలేదు. అయితే ఈ యొక్క యాయిరు సమాజ మందిరపు అధికారి. సమాజ మందిరములో ఉన్న అధికారులు యేసు ప్రభుని దేవుడుగా ఒప్పుకోరు. ఒకవేళ ఎవరైనా ఒప్పుకుంటే వాళ్ళ సంఘములో నుంచి వెలివేస్తారు. ఇటువంటి నాయకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి తన కుమార్తెను బ్రతికించమని అడుగుతున్నప్పుడు, యేసు ప్రభు వారు నేను వస్తాను అని చెప్తూ ఆ మాటలు చెప్తున్న సందర్భంలో ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి నీ కుమార్తె చనిపోయినది, ఇక బోధకుని శ్రమ పెట్టవద్దు అన్నప్పుడు యేసు ప్రభు వారు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసనా? ఇదిగో వారి మాట లక్ష్య పెట్టద్దు. లోకంలో చాలా మంది అంటారు నీకు జరగదు, నీకు అవ్వదు, ఇక ఎన్నడూ జరగదు అంటారు. కానీ యేసు ప్రభువారు అంటాడు, వారి మాట లక్ష్య పెట్టకుండా భయపడకుండా నమ్మకం ఉంచు. హల్లెలూయా. నా మీద నమ్మకం ఉంచు, నన్ను తీసుకొని వెళ్ళు అని చెప్పినప్పుడు తీసుకొని వెళ్ళినప్పుడు తన కుమార్తెను బ్రతికించుకున్నాడు. ఈ రోజు నీ యొక్క భయాలన్నిటికీ ఒకటే ముందు, యేసునందు నమ్మకం, యేసునందు విశ్వాసం. ఆ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. నీతిమంతుడు నడిపించేది విశ్వాసం. నీతిమంతుడు నడిపించేది డబ్బు కాదు, నీతిమంతుడు నడిపించేది లోక సంబంధమైన సంపద కాదు. ఆయనే నిన్ను నడిపిస్తాడు. నడిపించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. కావున నమ్మకం ఉంచు. భయపడే సమయంలో ఒప్పుకోవలసిన పాపాన్ని 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇస్కరియోతు యూదా తన దగ్గర ఉన్న డబ్బు సంచిలో ఉన్న ధనాన్ని దొంగిలించుతూ ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభువారు తిరిగి లేపిన లాజరు ఇంటిలో యెరూషలేములో పండుగకి ముందుగా 6 దినాలు ముందుగానే బేతనీకి వెళ్ళాడు. అంటే యెరూషలేములో చాలా మంది ప్రజలు ఉన్నారు. అందులో ఈ బేతనియ యెరూషలేముకి దగ్గరగా 6 మైళ్ళ దూరంలోనే, తక్కువ దూరంలోనే ఉన్నది కనుక ఆ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఆయనకు విందు చేశారు వారు. ఆ సమయంలో చనిపోయి తిరిగి లేపిన లాజరు కూడా ఆయనతో పాటు కూర్చున్నాడు భోజనానికి. అట్టి సమయంలో అతి శ్రేష్టమైన విలువైన మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరును ఆయన పాదముల మీద పోసి తల వెంట్రుకలతో తుడుస్తూ మరి దేవుని గణపరుస్తుంటే, ఈ అత్తరు ఎందుకింత మరి వ్యర్థం చేస్తుంది? పేదలకి ఇవ్వచ్చు కదా. పేదల మీద శ్రద్ధ కది కాదు, వాడు దొంగ. బాగా గమనించండి. దేవుడికి ఇచ్చేటప్పుడు చాలా మంది సనుగుతుంటారు, గొనుగుతా ఉంటారు. శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వకుండా మామూలుగా బాగా గమనించండి, లోక సంబంధమైన వాటికి ఎంతో ఖర్చు పెడతారు. ఎప్పుడైతే పాదముల దగ్గర నువ్వు ఉండి ఆయనకి విలువైంది అర్పిస్తావో నీ జీవితం శ్రేష్టం. దేవుడే మెచ్చుకున్నాడు ఆమెని ఆటంకపరచవద్దు. నా యొక్క భూస్థాపన మరి నిమిత్తం ముందుగానే నన్ను అత్తరుతో అభిషేకించింది. హల్లెలూయా. మన జీవితం ఆయన అభిషేకించాలి. ఆయనది మనము దొంగిలించకూడదు. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో శ్రేష్టమైనది ఆయనకి అర్పించాలి. అదే నీ హృదయాన్ని అర్పించాలి. చివరిగా 17వ వచనం, యేసు ప్రభువారిని ఆ పండగ దినాల్లో శాస్త్రులు, పరిసయ్యులు, అనేక మంది సద్దుకేయులు పట్టుకోవాలి అనుకుంటున్నారు. ఆయన పట్టుకొని చంపాలనుకుంటున్న సమయంలో
మరి యేసు ప్రభువారు మరి లాజరు 4 దినాలు మరి సమాధిలో ఉండి రాయి దొర్లించి మరి ఆయనను లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు ఆయన బయటకు వచ్చినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ చూశారు. వాళ్ళు కూడా యేసు ప్రభుతో యెరూషలేముకి వచ్చి వారికి అనగా శాస్త్రులు పరిశీలక సాక్ష్యం ఇస్తున్నారు. నీ జీవితంలో కూడా నువ్వు సాక్ష్యం చెప్పాలి. దేవుడు నీకేం చేశాడో అది చెప్తమే సాక్ష్యం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో గెరాసేను దేశంలో ఉన్న ఆ యొక్క దురాత్మలు పట్టిన వ్యక్తికి దేవుడు కనికరించి నీ యందు దేవుడు చేసిన కార్యములు చెప్పుము అన్నప్పుడు అతడు దెక్కపల్లికి వెళ్ళి 10 గ్రామాలకి సాక్ష్యము చెప్పాడు. నువ్వు సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం అంటే దేవుడు నీ జీవితంలో ప్రతి ఒక్కరు ఈ భూలోకంలో యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం ఉంది. భూదిగంతముల వరకు మీరు సాక్షులై ఉందరని వాక్యం సెలవిస్తుంది. కనుక సాక్ష్య జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు నీకే మేలు చేసిన ఆ మేలులు దాచిపెట్టుకోక సాక్ష్యం చెప్పవలసిందిగా ప్రేమతో దేవుడు వినియోగించుకుంటున్నాడు. సాక్ష్యము అనేక మందిని వెలిగిస్తుంది. సాక్ష్యము బలపరుస్తుంది. సాక్ష్యము విశ్వాసాన్ని పురికొల్పుతుంది. ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించడానికి నీ సాక్ష్యం ఉపయోగపడుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పటి వరకు నీ కృపలో నీ దయలో నాయన మమ్మల్ని కాచి కాపాడుతున్నావు తండ్రి. ఈ మాసము నాయన చివరి వరకు నాయన 5 మాసాలను కాచి కాపాడు. ఈ దినము భయపడకుండా ఇక ముందు కూడా కొనసాగింపు చేస్తాం. మేము నీ మహిమను, నీకు ఇవ్వవలసిన సొత్తును మేము దొంగిలించకుండా నీ నామాన్ని అందరి ముందు మహింపరుస్తూ అయా ఇతరులకి మేము సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండే కృపను మాకు దయచేయమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.